బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ పై టీడీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ ఆఫీసులో పనిచేసిన సత్యవర్ధన్ను వంశీ కిడ్నాప్ చేశారని వీడియో విడుదల చేశారు. టీడీపీ ఆఫీస్పై దాడి చేసి తమ కార్యకర్తను కిడ్నాప్ చేసిన వ్యక్తిని ఆధారాలతో సహా పోలీసులు అరెస్టు చేశారని, జగన్ అలాంటి వ్యక్తిని పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు. అధికారుల్ని బెదిరించడం సరికాదన్నారు. జగన్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు అతన్ని కిడ్నాప్ చేశారన్న దానికి ఇదే ఒక సాక్ష్యం. ఇవన్నీ విజువల్స్ అన్నీ క్లియర్గా ఉంటే ఆ కేసులో పోలీస్ అధికారులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారు? బట్టలోడు తీసుకొడతారా? ఇక్కడ మొత్తం సాక్ష్యాలతో సహా మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఇవాళ ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేస్తే ఇవాళ మీరు వచ్చి బెదిరించి భయభ్రాంతులు చేయాలని చూస్తారా? జరగదు. కృష్ణా జిల్లాలో జరగదు. ఎక్కడా కూడా జరగదు. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా చేతులు కట్టుకుని వ్యక్తుల్ని గాయపరిచి కారులు తగలబెట్టి కార్యాలయాన్ని తగలబెట్టి ఇవాళ అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి వత్తాసు పలకడానికి వెళ్ళడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక రాజకీయ పార్టీకి కార్యాలయాల మీద ఈ రకమైనటువంటి సంస్కృతిని చేసింది మీరు కాదా? అంటే కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో మీ పులివెందుల ఫ్యాక్షనిజాన్ని సంస్కృతిని తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? కార్యాలయాల మీద